హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? మా ఆయనైతే పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి సాయి వాళ్ళు తెమ్మంటే కనుక దాంతోపాటు టమోటాలు ఆకుకూరలు అయితే తీసుకొచ్చాడు. ఇంకా వాటిని అలాగే పెడితే చెడిపోతాయని చెప్పేసి నేనైతే ఇలా చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఇంకా మెంతాకైతే కడిగి ఎండలో పెట్టేశాను, కసూరి మేతి అవుతుంది కదా అని. ఇంకా కరివేపాకు ఫ్యాన్ కింద పెట్టాను. కొత్తిమీర సన్నగా తరిగి కడిగేసి కాసేపు వడేసానండి. నీళ్ళన్నీ పోయిన తర్వాత కొత్తిమీర కారం అయితే చేస్తున్నాను. నేనైతే చాలా సింపుల్‌గా చేస్తాను. ఒట్టిమిరపకాయలు, తెల్లవాయలు, జీలకర్ర కొద్దిగా ఆయిలేసి ఏయించుతాను. తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే కొద్దిగా ఆయిలేసి మగ్గబెడతాను. ఇంకా ఇలా కొత్తిమీర కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లోనే చింతపండేసి కాసేపు మూత పెట్టి ఇంకాసేపు మగ్గిస్తాను. ఇలా మగ్గిన తర్వాత చల్లారుస్తాను. ఇలా అయితే ఒకదాని తర్వాత ఒకటి మిక్సీకైతే వేస్తాను. ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీకైతే పట్టేసుకోవాలి. తర్వాత పెన్నం పెట్టేసి తిరువాత అయితే పెట్టుకోవాలండి. ఇంకా తిరువాత గింజలన్నీ వేసుకోవాలి. నేనైతే శనివ్యాలు, ఉద్దివ్యాలు కొంచెం ఎక్కువే వేసుకుంటాను. నాకు చాలా ఇష్టము. ఇంకా ఒట్టిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకొని ఈ స్టేజ్‌లోనే పసుపేసుకోవాలండి. పసుపేసుకొని మనం పచ్చడేసేసి మొత్తం నూనె అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇంకా దీన్నైతే నేను ఇలా చేసేసుకుంటాను. ఇంకా పక్కన గిన్నెలోకైతే తీసానండి. ఇంకా పెన్నంలో కొద్దిగా చట్నీ ఉంటే దాంట్లోనే రైస్ పెట్టి కలిపేసి మా పిల్లలకైతే ముద్దలు పెడుతున్నాను. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. చాలామంది ఆవాలు, మెంతులు కూడా వేసుకుంటారు. అది ఆప్షన్ అండి. నేనైతే వేయలేదు. చాలా సింపుల్‌గా చేసేసుకున్నాను. ఇంకా మా పిల్లలు తినేసి చాలా బాగుందంటున్నారు. మా ఆయన కూడా తిని బాగుందంటున్నాడు. ఇంకా వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. బాయ్.